వృత్తాసురుడు ఇచ్చిన అభయముతో వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడు గ్రహణ అనంతరం రాహుగ్రహం ముఖం నుండి వెలువడే 1000 కిరణాలతో ప్రకాశించే సూర్యబింబం ఎలా ఉంటుందో అలా విరాజిల్లాడు. తన చేతిలోని వజ్రాయుధ కాంతులు దిక్కుల నిండా వెలుగులను వెదజల్లుతూ ఉండగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే ముఖంతో వృత్తాసురుణ్ణి చూసి గంభీరంగా ఇలా పలికాడు. దానవేంద్ర, నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్వ విజ్ఞానంతో విరాజిల్లుతున్నది. దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువుకే నీవు ఆంతరంగిక భక్తుడవని తెలుసుకున్నాను. తాను సమస్త లోకాలలో వ్యాపించి సకల భువనాలను తనలో ఇముడ్చుకొని ప్రాణులను చిక్కులలో బంధించి చింతలలో ముంచి వింతలు చూపించి వినోదించే విష్ణుమాయను నీవు ఏకాగ్ర బుద్ధితో తెలుసుకోగలిగావు. ఇంకా ఈ భీకర ఆకారము నీకెందుకు? ఈ రాక్షస ఆకారం నీకెందుకు? దీనిని వదిలిపెట్టి పరమ పవిత్రమైన పురాణ పురుషుని స్వరూపాన్ని ధరించు. ఏ నియమంబును సలిపితివో, ఎట్టి మహాతపము ఆచరించితో పూని రజో గుణాభిరతిని పొందిన నీమతి శాంతదాంత సన్మానస మానసానుభవ మత్తమరాలున్ రోషభావ సన్మానున్ అమేయున్ ఆ ధనజమర్దున్ భక్తి పొసంగెను ఎంతయున్. రాక్షసరాజా, ఎటువంటి దీక్షావ్రతాన్ని నీవు అవలంబించావు, ఎటువంటి మహాతపస్సును నీవు చేశావు. రజోగుణమందు అనురక్తమైన నీ మనస్సు భగవంతుడైన ఆ జగన్నాథుని భక్తి యందు ఆసక్తమైంది. శమధమాది సద్గుణ సంపన్నమైన మహాత్ముల మానసం అనే మానస సరస్సులో మైమర్చి విహరించే రాజహంస ఆ నారాయణుడు. రోషద్వేషాలకు అతీతమైన భావాలంటే ఆయనకు ఎంతో అనురాగము. నారాయణ రూపామృత పారావారమునంతేలు భక్తుండు తాన్ భూధారకృత కాతకోదక పూరంబులను ఏల తృప్తిని పొందు మహాత్మా. మహానుభావా, వృత్తాసుర, శ్రీమన్నారాయణుని ప్రేమ స్వరూపము అనే అమృత మహాసాగరంలో ఓలలాడే భక్తుడు పంది ముట్టెలతో త్రవ్వబడిన పాటి గుంటలలోని మురికి నీటిలో మునిగి మురిసిపోతాడా? ఈ విధంగా పలుకుతున్న ఇంద్రుణ్ణి వృత్తాసురుడు యుద్ధానికి పురికొల్పాడు. ఉత్సాహం ఉరకలు వేసే మనస్సుతో ఎడమ చేతిలోని పరిగ ఆయుధాన్ని వృత్తాసురుడు గిరగిర తిప్పుతూ కుప్పించి ముందుకు దూకాడు. బ్రహ్మాండ బాండము బ్రద్దలయ్యేటట్లుగా భయంకరంగా గర్జిస్తూ మదపు టేనుగు ఆబోతుపైకి దూకినట్లుగా ఇంద్రుని మీదికి లంఘించి తన ఇనుప గుదియతో ఇంద్రుని ఎదురు రొమ్మును గురి చూసి కొట్టాడు. పిడుగు పడినట్లు తన గుండెలపై పడుతున్న ఆ పరిగను సురేంద్రుడు తన వజ్రాయుధంతో రెండుగా ఖండించాడు. వెంటనే పడగ పైకి ఎత్తిన ఆదిశేషుని మాదిరిగా ఉన్న అతని బాహుదండాన్ని నరికివేశాడు. 2 చేతులు మొదలంటా తెగిపోయి రక్తధారలు స్రవిస్తున్న వృత్తాసురుడు రెక్కలు నరకగా దివి నుండి భూమికి జారుతున్న కులపర్వతంలాగా కనిపించాడు. ఆ రాక్షసరాజు ఆగ్రహంతో కనుబొమలు చిట్లించాడు.